హలో ఎవ్రీవన్, వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్హానా మెహందీ ఆర్ట్స్. ఈరోజు అయితే మీకు మెహందీ ఆర్ట్స్ గురించి మెయిన్ ఎలిమెంట్స్ అంటే బేసిక్ డిజైన్స్ అండి, స్టార్టింగ్ డిజైన్స్ బేసిక్ మీకు ఈ వీడియోలో అయితే చెప్తానండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ అయితే స్పైరల్ ఎలా డ్రా చేసుకోవాలో మెహందీతో చూపిస్తున్నానండి ఇక్కడ మీకు. సో నేనైతే ఇక్కడ నా లెఫ్ట్ హ్యాండ్తో షూట్ చేస్తూ వీడియోని నా రైట్ హ్యాండ్తో వేస్తున్నానండి. అందుకే కొంచెం ఫినిషింగ్గా రాకపోవచ్చు. స్పైరల్లో 2 టైప్స్ చూపిస్తున్నానండి మీకు. ఇంకా చిన్నవి కూడా ఉంటాయి స్పైరల్స్, అవి ఈజీ అండి చాలా. చూసారా, ఇలా వేసుకున్నాను. దీంట్లో మీకు లైన్స్ కౌంట్ చేసి చూపిస్తాను చూడండి. 1 2 3 4 ఉన్నాయండి. 1 2 3 లైన్స్ ఉన్న ఒక స్పైరల్, 4 లైన్స్ ఉన్న ఒక స్పైరల్ అయితే చేశాను. చిన్నవి కూడా ఉంటాయి. ఇప్పుడు మనం లైన్స్లోకి వెళ్ళిపోదామండి. లైన్ని చూసారండి, ఎయిర్ లైన్ అంటారండి దీన్ని. ఇలా ఒక్కసారి పుష్ చేసి కోన్ని ఎక్కడా కూడా మనం కట్ చేయకుండా అలానే కంటిన్యూ చేసి వదిలేయాలి లైన్ని. సో చూసారు కదండి, ఇలా వేసుకోవాలి. మీకు ఇంకోసారి చూపిస్తాను. ఈ వీడియో కొంచెం బ్లర్గా వచ్చింది, ఇంకోసారి చూపిస్తాను చూడండి. ఇలా మెల్లిగా కోన్ని పుష్ చేసుకుంటూ ఇలా వేసుకోవాలండి. చాలామంది అయితే చేయికి ఆంచి, స్కిన్కి కోన్ ఆంచి వేస్తారండి. అలా వేయకూడదు, ఇలా వేసుకోవాలి. లైన్ క్లియర్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. నెక్స్ట్ అయితే మనం కంగూరే వేసి చూపిస్తానండి మీకు. ఇక్కడ మీకు విషయం చెప్పాలండి. ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది కదా, వీడియోలో కనిపిస్తుంది కదా చిన్న పిక్చర్. ఇది ఎందుకు పెట్టానంటే పేపర్లో వేసుకున్న పిక్చర్ మీకు అలానే ఉంటుందండి, డ్రై అయిపోయి అది చెదిరిపోదు. మీకు బిగినర్స్కి ప్రాక్టీస్ చేసుకోవాలనుకునే వాళ్ళు స్కెచ్ పేపర్ ఉంటుంది కదండి, స్కెచ్ నోట్బుక్, స్కెచ్ వేస్తారు కదా చిన్నపిల్లలు, ఆ నోట్బుక్ తెచ్చుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈజీగా ప్రాక్టీస్ అయిపోతుందండి. ఇలా మీకు కొంచెం సన్నగా కూడా వేసి చూపించాలని ఇంకోసారి వేసి చూపిస్తున్నానండి. ఇలా మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్టు లైన్ వేసి కూడా చూపిస్తానండి. ఇవి కంగూరే అండి. మరి
సేమ్ ఇలాగే హమ్స్ కూడా ఉంటాయండి. హమ్స్ ఆర్ కంగూరేలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. మీకు హమ్స్ కూడా వేసి చూపిస్తాను చూడండి. సో ఇలా అండి కంగూరే హమ్స్లో డిఫరెన్స్ ఇలా ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. అండ్ నెక్స్ట్ మనమైతే డాట్స్, మన నెక్స్ట్ మెయిన్ డాట్స్లోకి వెళ్ళిపోదాము. చాలామంది డాట్స్ వేయటం చాలా ఈజీ అనుకుంటారండి. దానికి కూడా ఒక చిన్న టెక్నిక్ ఉంది. కోన్ని అయితే ఇలా స్ట్రైట్గా నిలబెట్టుకొని అక్కడే డాట్ ఇస్తూ కోన్ని పక్కకు జరిపోద్దండి, అప్పుడే డాట్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాగా చాలామంది ఇలా తప్పులు చేస్తారు, చూపిస్తాను చూడండి. ఇలా చేస్తారండి చాలామంది, ఇలా చేయకూడదండి. అండ్ నెక్స్ట్ అయితే చెర్రీ డాట్స్. నెక్స్ట్ టియర్ డాట్స్. నేను ఇక్కడ టియర్ డాట్స్ని హార్ట్ షేప్లో చేశాను చూడండి. ఈ చిన్నవే మనకు డిజైన్లో చాలా పెద్ద లుక్ ఇస్తాయండి, అందుకే ఇవి కొంచెం ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోలో నేను మీకు లీవ్స్ ఎలా వేయాలో చూపిస్తాను. లీవ్స్లో కూడా చాలా ప్యాటర్న్స్ ఉన్నాయండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే మీకు తప్పకుండా లీవ్స్ ఎలా వేయాలో చూపిస్తాను. అండ్ నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి అండ్ కామెంట్ కూడా చేయండి. నా నెక్స్ట్ వీడియో కోసం తప్పకుండా వెయిట్ చేయండి. ఓకేనా? బాయ్.